మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు సీసీటీవీ ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి ఇవి అవి అని చెప్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇన్ని సంఘటనలు ఎందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్ను బయటికి తీసుకురావట్లేదు, వాళ్ళని ఎందుకు రక్షించట్లేదు, లేదా దుర్మార్గుల్ని ఎందుకు శిక్షించట్లేదు, ఇలాంటి ఆడపిల్లని ఎందుకు రక్షించట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మళ్ళీ తిరిగి హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఏంటంటే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేసేస్తున్నాము అనేసి. అమ్మ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మరి నాగాంజలి విషయంలో మీరు ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఏ విధంగా వైద్యం అందుతుంది అని కనీసం పరామర్శ చేయలేదు? నిజంగా మీరు నిజాలు చెప్పే వాళ్ళే అయితే సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకొచ్చి నిజాలేంటో బయటకు చెప్పాలి కదా. అంటే టీడీపీ నాయకుడు ఆ పని చేశాడు కాబట్టి మీరు వాళ్ళని రక్షిస్తూ ఉంటారా? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ప్రతి సందర్భంలో కూడా నిందితుల్నే రక్షిస్తున్నారు, బాధితుల్ని ఆదుకోని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది, ఏమైనా ఈ సంఘటనల గురించి కనీసం చర్చ జరిగిందా? ఎటువంటి చర్చ జరగలేదు సరికదా. రిషికొండ కోసం గంట పైగా చర్చ చేశారు. మరి అలాంటి వాటి మీద పెట్టే శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలను ఎలా రక్షించాలి అన్న దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కదా.